ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు కంప్లైంట్ ఇవ్వలేదు, వెనక్కి తీసుకుంటుందని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు రాయి నాగవల్లి. నువ్వు బెట్టు చేయకు శివ. నా కోడలు నా కొడుకును అర్థం చేసుకుంటుంది. ఇంటి పరువు కాపాడాలని చూస్తుంది. కాపాడేలా ఉంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడి దాకా ఎందుకు వస్తుంది? నువ్వే దాన్ని రెచ్చగొట్టుంటావు. అన్యాయం ఎక్కడ జరిగినా సహించను, అది ఇంట్లోనైనా బయటైనా. నాగవల్లి, నువ్వు రాయి. రాస్తాను. నాగవల్లి, ప్లీజ్ రాయొద్దు. సారీ. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. సారీ అని ఒక్క ముక్క చెప్తే సరిపోదు. మరింకేం చేయాలి? నీ భార్య మీద ఇంకోసారి దౌర్జన్యం చెయ్యనని రిక్వెస్ట్ చేస్తూ చెప్పు. అది కూడా 2 చేతులు జోడించి అడుగు. ఆడవాళ్ళంటే నీకు అలుసైపోయారు కదా, ఆడవాళ్ళంటే దేవత అని భావించి దండం పెట్టుకోవాలి. అప్పుడు గాని నాగవల్లి నిన్ను క్షమించదు. ఒరే, అన్నం పెట్టే అన్నపూర్ణ అని అనుకోరా. తను ఫిర్యాదు చేస్తే పరువుతో పాటు ప్రాణం కూడా పోతుందిరా. నన్ను క్షమించు నాగవల్లి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి, వీడియో ఎందుకు షూట్ చేస్తున్నావు? అప్పుడేదో ఈ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండడానికి ఇలా నటించానని బయటికెళ్ళి వెకిలి నవ్వులు నవ్వకూడదు కదా, అందుకు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నన్ను క్షమించు నాగవల్లి. నా వల్ల అయిన ఈ గాయం పొరపాటున జరిగిందే తప్ప నీ ప్రాణానికి హాని తలపెట్టాలన్న ఉద్దేశంతో నేను చేయలేదు. దేవా చాలా మొండివాడు. అయినా సరే వెనక్కి తగ్గే క్షమాపణ అడిగాడు. ఇంత జరిగినా సరే నువ్వు కూడా కొడుకుని వెనకేసుకొని వస్తున్నావా అత్తయ్య? అది కాదే, ఇంటి గురించి పరువు మర్యాదల గురించి ఆలోచించాలి కదా. సర్లే, క్షమించమని అడిగాడు కదా, ఈసారికి వదిలేద్దాం. మీరు వదిలేసినా నేనైతే వదలను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే ఏంటి? పంచాయతీ దగ్గర మా అన్నయ్య ఉంటాడు కదా, అక్కడే ఫిర్యాదు చేస్తాను. నాగవల్లి, నాగవల్లి, నేను చెప్పేది వినమ్మా. నీ
నేను దండం పెట్టినా సరే అది క్షమించలేదు చూసారా. అందుకే నాకు నాగవల్లంటే నచ్చదు. పోలీస్ స్టేషన్లో అయితే కేసు అవ్వలేదుగా, అందుకు సంతోషించు. ఆవేశంలో గవర్నమెంట్ ప్రాపర్టీని బాడు చేస్తే బాగుండదు. దేవా బావ మనిషా రాక్షసుడా? నాగవల్లిని అలా ఎలా తోసేస్తాడు? మనిషి అయితే పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు. మృగం కాబట్టి రక్తం కళ్ళ చూశాడు. అన్నయ్య మమ్మల్ని కాళ్ళు కందకుండా చూసుకున్నాడు శివ. ఆ దుర్మార్గుడి వల్ల మా చెల్లి ఎన్ని ఇబ్బందులు పడుతుందో. దెబ్బ తగిలి రక్తం వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా జరిగి ప్రాణం పోయింటే అప్పుడేం చేసేవాళ్ళం? అప్పుడు వాడు ఏ మూల దాక్కున్నా వెతికి మరీ వాడి ప్రాణాలు తీసేవన్నమ్మా. ఈ ఆవేశమే వద్దు బావా. నువ్విప్పుడు సర్పంచ్వి. ఏం చేసినా ఆచితూచి చెయ్యాలి. కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తే ఎందుకు తీసుకోలేదు శివ? కంప్లైంట్ చేస్తే ఆ కేసు ఈ కేసు అంటూ కోర్టు చుట్టూ తిరగాలి. అదంతా అవసరమా? అవసరమే శివ. ఏ తప్పుకి ఆ శిక్ష పడకపోతే ఈ రోజు చిన్న గాయం చేసిన వాడే రేపు ప్రాణం మీదకి తీసుకుని వస్తాడు. అరే అలా జరగదు బావా. ఎందుకు జరగదు? మీ గౌరక్క కేసు ఏమైంది? నమ్మించి వాడు లలితని మోసం చేయలేదా? జిత్తుల మారి నక్కవాడు. ఏ చిన్న అవకాశం దొరికినా అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంటాడు. మీ చెల్లెల మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నావు, కానీ ఇవన్నీ జరగడానికి నేను అవకాశం ఇస్తానా? నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించి దానికి కారణమైన వాళ్ళని లాకప్లో పెట్టాల్సింది పోయి పోనీలే అనేసి కబుర్లు చెప్తున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు బావా? ఇప్పుడు నేనేం వదిలేమనలేదే. కంప్లైంట్ చేయొద్దు అని పెద్దమ్మ చెప్పింది, అందుకే సరే అన్నాను. తను ఏం చెప్తే నువ్వు అది వింటావా? నా చెల్లెలంటే నీకు లెక్కలేదా? అబ్బా ఊరుకోండన్నయ్యా. మేమేదో పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాం, కానీ మీరు దాని గురించే గొడవ పడుతున్నారేంటి? అది కాదమ్మా. నా చెల్లి నాగవల్లి విషయంలోనే అలా నిర్లక్ష్యంగా ఉంటే వేరే చెల్లెళ్ల సంగతేంటి? శివ ఆఫీసర్ అయినా ఆ దుర్మార్గులు రెచ్చిపోతున్నారంటే ఇక తను కష్టపడి పోలీస్ ఆఫీసర్ అయ్యి ప్రయోజనం ఏముంటుంది? ఏదో ఈసారికి అత్త చెప్పిందని వదిలేశాం, కానీ ప్రతిసారి ఇలాగే ఎందుకు జరుగుతుందన్నయ్యా? తన కొడుకు గురించి అత్తయ్య ఎన్నైనా చెప్తుందమ్మా. అవన్నీ పట్టించుకోవాలా? హా, ఆవిడ చెప్తేనే మీ అన్నయ్య నా మెళ్ళో తాళి కట్టాడు అమృత. ఆవిడ మాట ఆయన విన్నప్పుడు ఈరోజు నేను కూడా అలాగే విన్నానని ఊరుకోవచ్చు కదా. అది వేరు ఇది వేరు. ఏంటి వేరు? ఏంటి వేరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.